లైటింగ్ వారు ఓకే సార్, మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్ చేసుకోండి సార్. చిత్తూరు క్లియర్ రెస్పాన్స్. క్లియర్ సార్. ఒకసారి మా ఆడియో చెక్ చేయండి. టెస్టింగ్ 1 2 3 4 5. జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈ కార్యక్రమాన్ని కూడా మనం లైవ్ లో మనం చూడవచ్చు. కార్యక్రమంకి వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రులు గవర్నమెంట్ పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ రంగనాథ్ రాజు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, హౌసింగ్ ఎండి భరత్ గుప్తా గారికి, మన చీఫ్ సెక్రటరీ ఆదిత్యన్ దాస్ గారికి, అదేవిధంగా జిల్లాలో నిజంగా చెప్పాలి అంటే ఒక పండమైన దినం. ఎందుకంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పదయాత్ర చేసినప్పుడు రాష్ట్రంలో ఏ పేదవాళ్ళు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు ఉద్దేశంతో ఆయన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం మొదలు పెట్టారు. గత సంవత్సరం 25 డిసెంబర్ క్రిస్మస్ నాడు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజు ఈ కార్యక్రమంకి 30 లక్షల మంది పైనకి ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. నాయకులందరూ పండుగలకి సెలవులు ఇస్తుంటే మన జగనన్న పండగే మన కోసం ఇచ్చాడు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 2022 జూన్ నాటికి 28,084 కోట్లతో మొదటి దశలో 15,60,227 గృహాలు, 2023 జూన్ కల్లా 22,860 కోట్లతో 12,70,000 గృహాలు నిర్మించబడతాయి. ఈ 2 దశలలో భారతదేశ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో 50,944 కోట్లతో 28,30,227 మంది పేదవాళ్ళు జీవితానికి సరిపడా ఒకే ఒక్క పండుగని మా జగనన్న చేశారన్నా, అదే పంపిల్లు కదన్నా. ఇళ్ళ పట్టాలని మాలాంటి నిరుపేదలకి పంచడం అన్నా. 340 చదరపు అడుగులతో ఒక పడక గది, హాలు, వంటగది, స్నానాల గది, వరండాతో సౌకర్యవంతమైన నమూనాలు రూపొందించబడింది. మరియు 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు, 4 బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంక్ మొదలగు సౌకర్యాలు కల్పించబడతాయి. శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేద అన్నవాడు ఎక్కడా కూడా ఉండకూడదని, ఇల్లు లేని పరిస్థితి అనేది ఎక్కడా కూడా ఉండకూడదని, మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు పేరిట ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఎప్పుడు కని విని ఎరగని లెవెల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. మరో అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణంలో మొదటి దశ కార్యక్రమానికి ఈరోజు పునాదులు వేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి అంటే జూన్ 3వ తారీఖు నుంచి ఒక వారం రోజుల పాటు జూన్ 10 దాకా కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటిస్తూ ఇళ్ల నిర్మాణానికి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ అందరి చేతుల మీదుగా ఈరోజు పునాదులు వేస్తున్నా ఈ రోజున నిర్మించడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు మనం ఎంతటి భారీ కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాం అనడానికి ఒక అందరికీ కూడా అర్థమయ్యేలా దీని మ్యాగ్నిట్యూడ్ ఏమిటి అని చెప్పి ఒకసారి చెప్పడానికి కట్టడానికి శ్రీకారం చుడతారం. రాష్ట్ర జనాభా 4,95,00,000. కాలనీస్ అంటే ఈ 31 లక్షల ఇళ్లకు సంబంధించిన ఈ కాలనీస్ లో మొత్తంగా 32,909 కోట్ల రూపాయలు ఖర్చు చేసి
ప్రతి పేదవాడికి కూడా మామూలుగా ఇల్లులు కాదు, ఈ ఇళ్లలో ఈ ఇళ్లకు లభ్యమయ్యే సౌకర్యాలు మామూలు లెవెల్ కన్నా కూడా ఇంకా మంచి లెవెల్లో ఉండేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం. దాదాపు 30,76,000 ఇల్లు లబ్ధిదారులు గుర్తించడం జరిగింది. ఇవ్వడానికి పట్టాలు ఇప్పటికీ ఇవ్వడం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నడవట్లేదు. ఈవెన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చూసినా కానీ కూడా ఇంత పెద్ద ఎత్తున లక్షలాది ఇల్లు ఇస్తున్న పరిస్థితి లేదు. ఎటు చూసినా కూడా, ఏ కోణంలో చూసినా కూడా ఇది ఒక పెద్ద కార్యక్రమము. ఇది ఒక ఆర్థిక వ్యవస్థను మార్చే కార్యక్రమం. కేవలం ఇల్లు కట్టడమే కాకుండా గ్రామాల్లో నిర్మిస్తున్నారు, కొత్త గ్రామాలు, కొత్త కాలనీలు, కొత్త టౌన్షిప్లు వీటి ద్వారా నిర్మాణం అవుతాయి. అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పట్టణ ఆర్థిక వ్యవస్థలో పెద్ద పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. దాదాపు కొత్తగా ఎంతో మందికి ఉపాధి జరుగుతుంది. సిమెంట్ పరిశ్రమలకి, అలాగే ఇనుము పరిశ్రమలకి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. బేల్దారులకి, కార్మికులకు కూడా చాలా పెద్ద ఎత్తున పని కోట్ల రూపాయలు ఈ జిల్లా ప్రజల కోసము ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, వీలైనంత త్వరగా ఈ ఇల్లు కంప్లీట్ అవ్వాలని, ఆ కాలనీల్లో, ఆ టౌన్షిప్లో కొత్తగా వచ్చే వాటిల్లో అవస్థాపన సౌకర్యాలు కూడా మెరుగుపడాలని, తర్వాత అక్కడ గృహ ప్రవేశాలకు కూడా మేమందరం కూడా హాజరయ్యేటట్లుగా మీరు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాలని కూడా కోరుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతతో అనంతపురం ఎంపీ గారు చెప్పినట్లుగా కొన్ని కొత్త కాలనీస్ రాబోతున్నాయి. అవి ఎన్ని రాబోతున్నాయంటే, మనకి ఇప్పుడు మన జిల్లాలో 1044 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా వచ్చేటటువంటి కాలనీస్ 1045. అంటే మన జిల్లా 1044 గ్రామ పంచాయతీలు ఉంటే కొత్తగా రాబోతున్నటువంటి కాలనీలు 1045. అంటే దాదాపుగా మొత్తం గ్రామాలు చూసుకున్నా కూడా 3347 గ్రామాలు ఉంటే మన జిల్లాలో 1045 కాలనీలు కొత్తగా రాబోతున్నాయంటే దాదాపుగా 1/3, అంటే అనంతపురం జిల్లాలో ఒక 3వ భాగాన్ని కొత్తగా మనం ఈ కాలనీస్ ద్వారా క్రియేట్ చేస్తున్నట్లే. సో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఏదైతే స్కీమ్ ఉందో, ఈ పని ఏదైతే ఉందో, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ చెప్పడం కోసం చెప్తూ ఉన్నాను. అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా మొదటి నుండి జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చాలా పకడ్బందీగా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవడం కానీ, వారికి పేమెంట్ మార్కెట్ రేట్ ధర ప్రకారం చెల్లించడం కానీ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా వరకు సాఫీగా చేయడం జరిగింది. సమస్యలు లేవని చెప్పను కానీ ఆ సమస్యలు చాలా తక్కువ స్థాయిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అలాగే ఇందులో ఇప్పుడు క్లుప్తంగా చెప్పారు గౌరవ ఎంపీ గారు, అందరికీ, అన్ని వర్గాలకి ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి. ఇది ఎలా అంటే, ఇప్పుడు ఇల్లు మొదలు పెట్టుకోవాలి. ఎవరైతే బయలుదారి పని చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఇల్లు కడతారో, గడేకారి అంటాం మనం, వాళ్ళకి ఇంత ఇల్లు కట్టుకోవాలంటే ఈ కరోనా టైంలో ఎక్కడ పని దొరకక చాలా మంది ఇళ్లలోనే ఉన్నారు. పని దొరకక కొందరు ఇంకా పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సో అటువంటి మేస్త్రీలకు కానీ, ఇక్కడ పని చేసేటటువంటి వారికి కానీ ఉపాధి దొరుకుతుంది. ఆ రాళ్లు కొట్టుకునే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. అక్కడ నుండి రాళ్లు తీసుకొని రావడానికి ఆటోలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి, లేదంటే ఆ మెటీరియల్ తీసుకొచ్చేటటువంటి ట్రాక్టర్ కావచ్చు, ట్రాలీ ఆటో కావచ్చు, వారికి ఉపాధి దొరుకుతుంది. రంగులు వేసే వారికి ఉపాధి దొరుకుతుంది. సో ఇలాగా అక్కడ పని చేసేటటువంటి కూలీలకు ఉపాధి దొరుకుతుంది. ఇట్లా ప్రతి సెక్షన్ కి కూడా ఉపాధి అన్నది ఇందులో దొరుకుతుంది. పేదలందరికీ ఇల్లు, నవరత్నాలలో ఇది కలికితురాయి. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇన్ని లక్షల ఇళ్లను ఒకేసారి ఇచ్చిన ఘనాపాటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 40 లక్షల ఇళ్ళు అన్నప్పుడు ఇంటిగా ముగ్గురు వేసుకున్నా కూడా 1,20,00,000 మందికి ఒకేసారి లబ్ధి చేకూర్చే ప్రోగ్రాం ఇది. దీంట్లో జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి, ఆ కాలనీల్లో మనం గమనించాల్సినది, మనము ఇంతకుముందు ఇళ్లను నిర్మించుకుంటే మాలగేరని ఈ రోజు మొదటి విడతలో భాగంగా ఈ నియోజకవర్గం తరఫున 15 లేఅవుట్లో 4,000
195 గృహ నిర్మాణ కార్యక్రమాలను మరి చేపట్టబోతా ఉన్నాం. దాదాపుగా 75,51 రూపాయలతో ఈ కార్యక్రమానికి మనం ఈరోజు శ్రీకారం వసతుల కోసం మరి ఇప్పటికే ఏ కాలనీకి ఎంతెంత అవసరం అనేది, ఎక్కడ బోర్లు అవసరము, మరి కరెంట్ అవసరము, ఈ రకంగా దానికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఈ లేఅవుట్లో సమకూర్చే దిశగా అధికారులు ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఈరోజు ఈ యొక్క కాలనీలో ఏవైతే లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి కావాల్సిన బోర్లు దాదాపుగా 5 బోర్లు వేయించాం. మరి అదేవిధంగా నీళ్ల కనెక్షన్ కూడా ఇచ్చాం. ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి నీటి ఇబ్బంది అనేది లేకుండా కూడా చేసేందుకు ఈ కార్యక్రమం పైన దృష్టి సాధించడం జరిగింది. మరి ఆ కాలనీలో ఇంటి నిర్మాణాలు ఏవైతే ఇంతకు మునుపు డిసెంబర్ 25వ తారీఖున ఇచ్చినటువంటి ఇంటి పట్టాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు శంకుస్థాపన కార్యక్రమం మరి ఇందాక గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈరోజు 15 లక్షలకు పైగా 15,60,000 ఇళ్లకు పైగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలకు భూమి పూజ చేయడం జరిగింది. మరి దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఈరోజు జగనన్న ప్రభుత్వం ముందుకొచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకందరికీ నేను గుర్తు చేస్తున్నాను. మరి ఇందాక పెద్దలు గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చెప్పారంటే అది చేసి తీరుతాడంతే. ఎందుకంటే మనమంతా చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకు పాదయాత్రలో మరి ఇక్కడి నుంచినే గుంతకల్ నియోజకవర్గం నుంచినే మరి మొదలు పెట్టడం జరిగింది. పత్తికొండ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. మరి పాదయాత్రలో మనందరూ కూడా మీరందరూ కూడా ఎంతో మంది గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మన బాధలన్నీ కూడా మన ప్రాంతం కరువు ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క బాధలన్నీ కూడా ఆయనకి ఏకరువు పెట్టడం చెప్పడం జరిగింది. మన అందరి బాధలు విన్న తర్వాత, మన ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతం మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈరోజు మన ప్రాంతానికి ఏదైతే గౌరవ దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారు మరి అంద్రినీవా అనంత వెంకటరెడ్డి అంద్రినీవా పథకాన్ని తీసుకొచ్చారో, మరి ఆ పథకానికి సంబంధించి వెడల్పుకు సంబంధించి దాదాపు 6,000 కోట్లకు పైగా మరి ప్రతిపాదన కూడా సిద్ధం చేసి ఈ సంవత్సరమే అది కూడా కార్యరూపం దాల్స్తుంది, ఈ నియోజకవర్గం నుంచి మొదలవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. నువ్వు పట్టుకోండి అట్లా ఓకే సార్ జరిగే భాస్కర్ అన్న వెనక్కి జరగండి. ఎంతో మంది అధికారులు సార్ వాళ్ళు మేడం వాళ్ళు వచ్చారు. ఆయన అందరి దారి భూమి పూజ సక్రమంగా విజయవంతంగా జరిపించమని ఈ యేసుని ప్రార్థిస్తూ చిన్న మనసుతో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సార్ ఇది చూడండి సార్. సార్ ఇది చూడండి సార్. సార్ మీరు ఇట్లా లబ్ధిగా మీరు ఇక్కడ దెబ్బద్దు
జై జగన్. సెల్ ఫోన్ తినా సెల్ ఫోన్ దాదాపు 16 లక్షల ఇళ్లకు ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో చేయడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపాలిటీకి సంబంధించి ధోనిముక్కల లేఅవుట్లో మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు, మరి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ కలెక్టర్ గారు, శాసనమండలి సభ్యులు, మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ జిల్లా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 17,000కు పైగా జగనన్న కాలనీలు, జగనన్న ఊళ్ళు, మరి వీటికి సంబంధించి దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఖర్చుతో ఇంటి నిర్మాణాల చేపట్టడం జరిగింది. మరి అనంతపురం జిల్లా విషయానికి వస్తే దాదాపు 409 లేఅవుట్లకు పైగా 2,000 కోట్లకు పైగా ఈరోజు అనంతపురం జిల్లాలో ఈ హౌసింగ్ స్కీమ్ కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఆడపడుచులు ఉన్నారో, అక్క చెల్లెమ్మలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం. ఎన్నో దశాబ్దాలుగా కూడా ఇల్లు లేకుండా జీవిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఈరోజు దాదాపు 31 లక్షలకు పైగా ఇంటి పట్టాలు గత డిసెంబర్ 25వ తారీఖున ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొదటి విడతగా ఈరోజు 15,60,000 ఇళ్లకు పైగా ఈరోజు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలు 23,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు జరుగుతుంది. అలాగే రెండవ విడత మరి 28,000 కోట్లతో దాదాపు ఈ పథకం అంతా కూడా 50,000 కోట్లకు పైగా మరి ఖర్చుతో ఈ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి తన తండ్రి అడుగుజాడల్లో, మహానేత రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో మరి ఆయన కాలంలో ఏవైతే ఇంటి పట్టాలు ఇచ్చారో అదే మాదిరిగా ఒక శాచ్యురేషన్ మోడ్లో ఈ రాష్ట్రంలో ఎవరు ఇల్లు లేకోకుండా ఉండకూడదు, జీవించకూడదు అనే ఆశయంతో మరి కులం లేకుండా, మతం లేకోకుండా, రాజకీయం లేకుండా, పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఈరోజు పేదలందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా సంతోషంతో, ఆనందంతో ఉంటుంటే మరి ఈరోజు ఈ జూమ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, మీకు చేతనైతే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వండి. అంతేకాని ఈ ప్రభుత్వం పైన పారదర్శకంగా, అవినీతి రహితంగా, ఎటువంటి పక్షపాతానికి, ఎటువంటి రాగద్వేషాలకు తావు లేకోకుండా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన మీరు అవాకులు చెవాకులు వాగితే, బురద జల్లే ప్రయత్నాలు చేస్తే మీకు పుట్టగతులుండవు. మీకు, మీ పార్టీకి ఇప్పటికే కేవలం 23 సీట్లతో
ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా బుద్ధి చెప్పారు. మరలా 2024లో రాబోయే ఎన్నికల్లో మీ పార్టీ మూసేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీని తుడిచిపెట్టి మూలకు పడేసిన విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోండి. ఈరోజు రాష్ట్ర ప్రజల ఆనందం కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం, రాష్ట్ర ప్రజల సుఖం కోసం, రాష్ట్ర ప్రజల మంచి కోసం పనిచేస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత, విమర్శించే అర్హత మీకు లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఈరోజు ఎవరైతే శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో చేసుకుంటున్నారో లబ్ధిదారులందరికీ కూడా, అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. గుంతకల్ నియోజకవర్గంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మొత్తం జిల్లాలో ఆ కార్యక్రమాన్ని మన గుంతకల్ నియోజకవర్గం ద్వారా చేపట్టడం జరిగింది, శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గుంతకల్ నియోజకవర్గంలో దాదాపుగా 4,195 పట్టాలకు ఇళ్ల మంజూరు కార్యక్రమం చేశాం. అంటే దాదాపుగా 30% హౌసెస్ని ఈరోజు మనము ఇళ్ల పట్టాలలో శాంక్షన్ అయిన దాంట్లో 30% హౌసెస్ నిర్మాణం చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ద్వారా పేదలకు ఇచ్చిన వాగ్దానాలను ఆ రోజు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వాగ్దానాలు అయితే చేశారో ఆ వాగ్దానాలు అనుగుణంగా ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడ కూడా ఇంత కరోనా విలయతాండం చేస్తున్న సమయంలో కూడా కార్యక్రమాలకు కుంటుపడుకోకుండా కూడా వీటన్నిటిని కూడా ప్రజల శ్రేయస్సు కోసం ముందుకు తీసుకుంటున్న ఏ సంక్షేమ పథకం కూడా ఆగకూడదని ఆయన ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలందరికీ ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పెద్ద ఆస్తిని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మకు ఇచ్చినట్టయితే ఉంది. ఎక్కడా కూడా ఈరోజు ల్యాండ్ వాల్యూ తీసుకుంటే ఇచ్చిండే ఆ భూమి మినిమం 5 లక్షల నుంచి 10-15 లక్షల వరకు వాల్యూ చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తాం. మరి ఇల్లు కట్టిన తర్వాత మరి వాళ్ళకి కావాల్సిన శానిటేషను, తర్వాత రోడ్ల సౌకర్యాలు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మరి ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో దాని వాల్యూ మినిమం 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు కూడా మరి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా కూడా మరి ఒక ప్రతి అక్క చెల్లెమ్మలకు తన వంతుగా మరి ఒక అన్నగా తన చెల్లెమ్మలకు ఇస్తున్న కారణంగా మరి ఈ కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం ఆయన చేస్తా ముందుకు పోతా ఉన్నాడు. తప్పకుండా ఈరోజు చూసాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ ఒక్కటి చెప్పింది ఎక్కువ, చేసింది తక్కువ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి తక్కువ, చేస్తున్నది ఎక్కువ. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే దినాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఒక సారథ్యంలో మరి ఈ రాష్ట్రం ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఈ గృహ నిర్మాణ కార్యక్రమం ద్వారా మరి లక్షలాది కుటుంబాలకు మేలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లక్షలాది కుటుంబాల ఆశీస్సులు ఉంటాయి. రాబోయే దినాల్లో కూడా ఆయనకు మళ్ళా తప్పకుండా ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేందుకు ఈ కార్యక్రమాలే మరి సాక్షిగా నిలుస్తాయని కూడా తెలియజేస్తారు.